మొన్న జరిగిన అరటిపండు రైతుల సమావేశంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ కేజీ అరటిపండు ధర 50 పైసలకే పడిపోయింది అని చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సో దాన్ని చాలా మంది ట్రోలింగ్ చేస్తా కేజీ అరటిపండు అని చెప్పి ఈ వీడియో వాళ్ళ కోసమే. ఈ పండు కేజీలు అమ్ముతారా అంటే తొక్క తీసి తరాజులో పెడతారా, తొక్క తీయకుండా తరాజులో పెడతారా? రుకో జరా సబర్ కరో. వాళ్ళు కేజీలా కొంటారు. ఇది కిలో వచ్చేసి 28 కేజీలు, 24 కిలోలు 26 రూపీస్ కేజీ పడ్డది. దొల్లకొట్టేద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్ వచ్చేసి జస్ట్ 9 రూపీస్ పర్ కేజీ బనానా అనమాట. చూశారు కదా జగన్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? జగన్ గారు మాట్లాడింది వాస్తవమే కదా. కేజీ అరటిపండు ధర 50 పైసలకి పడిపోయింది అంటున్నారు. అవును నిజమే. ఇక్కడ పాయింట్ కేజీనా, అర కేజీనా, డజనా, పీసెస్సా, గేలనా అలా కాదన్నా. నష్టం జరిగింది అరటి రైతులకి, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి వాయిస్ మాట్లాడినంటే నిజంగా ఆంధ్రోళ్ళకి అందరికి నిజంగా పాలాభిషేకం చేయాలన్నా. జగన్ గారికి ఓటేసి గెలిపించిన ఓటర్లకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పాలాభిషేకం చేయాలి అన్నారు మీరు. సో నిజంగా అలా చేస్తే చాలా ఖర్చు అవుతుందన్న. సో ఎందుకు ఖర్చు అవుతుందంటే 40% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది జగన్ గారికి కూడా. సో అంత డబ్బు ఎందుకు మనం వృధా చేసుకోవాలి? అంత డబ్బు తీసుకెళ్లి ఆ నష్టపోయిన రైతులకు ఇస్తే అట్లీస్ట్ కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉంటారు కదనా. జై హింద్.